దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ పెంచమ్మా. సెకండ్ది అటు నుండి కింద నుండి సెకండ్ది కొంచెం వాల్యూమ్ లైట్గా. గడిచినటువంటి శుక్రవారపు దినము నుంచి ఈ శుక్రవారపు దినం వరకు ప్రభు తన ఉచితమైన కృప చూపించి సజీవ లెక్కలో మనందరిని నిలబెట్టి, బహుశా గడిచినటువంటి వారంలో అనేకమైనటువంటి సవాళ్ళు మన జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. కొన్ని సమస్యలు, అవి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఆర్థికమైనటువంటి సమస్యలు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని కాపాడి ఈ రీతిగా మరొక వారం ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చి దేవుణ్ణి మహింపరచటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన మాటలను వినటానికి, మీకు ఆయన మాటలను వినిపింప చేయటానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి, పూజింపదగినటువంటి అత్యున్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు కూడా మాట్లాడకూడదు, ఇంకా నాకు వాయిస్ వినపడకూడదు. ఎక్కడ కూడా అందరు నా వైపే చూడాలి. బయటికి తిరగకూడదు, మాట్లాడకూడదు, పక్క వాళ్ళని గిల్లకూడదు. ఆయన వినపడతాను ఈ మాటలు, అసలు వినపడకూడదు. ప్రతి వారం ఇదే మాట చెప్పాలా? మీకు చెప్పించుకుంటారా ఇదే మాట? తెలీదా మీకు? మాట్లాడకూడదు. ఇప్పటి వరకు దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా మన హృదయాలు తెరిచి దేవుణ్ణి ఆరాధించాం లేదా? ఆరాధించారా? ఆచారపరంగా చేశారా? ఏది ఆచారపరంగా చేశారు కాబట్టి హల్లెలూయా అంతేనా? హల్లెలూయా ఎప్పుడు చెప్పాలి కూడా నేర్చుకోవాలా? మా ఆయన చుట్టలు తాగుతాడండి అని కానీ ఒకళ్ళు హల్లెలూయా అంటే తాగమనే. ప్రభు తాగటానికి మీరు సహాయం చేస్తున్నారు అన్నట్టు ఉంది అది. ఆమేన్, హల్లెలూయా ఎప్పుడు చెప్పాలో కూడా అది నేర్చుకోవాలి. అంటే మీరందరూ ఆలోచనలు ఇటువైపే ఉండాలి అట్లా చెప్పాలంటే. జాగ్రత్తగా ఆలకిద్దాము. చక్కటి సమయంలోకి మనం వచ్చాం. ఎందుకు ఇది చక్కటి సమయం అయిందంటే, దేవుని మాటలు వినేటువంటి సమయం. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన దైవజనుని నిలబెట్టి ఆయన ప్రతి ఒక్క మాటను మీకు వినిపింప చేస్తాడు. అయితే వినగలిగేటువంటి హృదయం నీకు ఉండాలా, గ్రహించే హృదయం మీకు ఉండాలా. మా ప్రార్థన కూడా అదే, ప్రభువా వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అని మేము ఎల్లప్పుడూ ప్రభుని అడుగుతూనే ఉంటాం మా అనుదిన ప్రార్థనలో. కాబట్టి మీ దృష్టి, మీ ఆలోచన మా వైపు ఉండాలా. రెండవది, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మీ అందరూ చక్కటి సమయాన్ని కేటాయించారుగా. ఈ సమయంలో చక్కగా కూర్చొని ఏ టీవీయో సీరియల్ చూసుకుంటా, లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చక్కగా కబుర్లు ఆడుకుంటా, ఇంకాసేపు సమయం అంతా అయిపోయిన తర్వాత 9-10 అయిపోయిన తర్వాత పదకి పడుకుందాం అన్నట్టుగా ఉండొచ్చు కదా. అయితే ఆ సమయాన్ని మీరు వదిలిపెట్టుకొని లేదు ప్రభు సన్నిధిలో మనం కూర్చోవాలా, ప్రభు మాటలు వింటే మనకి దీవెనకరం, ఆశీర్వాదకరం అని చెప్పే కదా మీరు వచ్చారు. కాబట్టి ఈ సమయాన్ని దేవునికి ఇచ్చారు కాబట్టి జాగ్రత్త పడి, ప్రభువా ఈ నాతో మాట్లాడవా ఈ రాత్రికాల సమయంలో, ఈ శుక్రవారపు దినము రాత్రికాల సమయంలో ప్రభు నాతో మాట్లాడండి అయ్యా మీరు అని ఎవరైతే ఆసక్తితో దేవుని వైపు చూస్తారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దాము, ఆలస్యం చేయకుండా మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ దినాన ఈ రాత్రికాల సమయంలో మీతో ఒక పదాన్ని మీకు ఉపయోగించి నేను ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాను. ఆ వర్డ్ ఏంటంటే, ఆ పదం ఏంటంటే తీర్మానం. పేరు చెప్పండి. ఏంటి తీర్మానం? తీర్మానం అంటే ఏంటి? మా డాక్టరాలోనండి తీర్మానాలు రాస్తారండి. అదే తీర్మానం.
కోర్స్ బహుశా అది కూడా ఒక తీర్మానం కావచ్చేమో, మీరు రాసుకునేటువంటి తీర్మానం అలా ఉండొచ్చేమో. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము దేవుని మాటలను మనము కనిపెట్టుకొని, లేదంటే మన జీవితాల్లో ఒక కార్యం గురించి కనిపెడుతూ ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభువుకి మన తీర్మానాన్ని తెలపాలి ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రభువా ఇది చేస్తే నిన్ను నమ్ముకుంటానయ్యా, ఇది చేస్తే, ఈ కార్యం చేస్తే గనక, బహుశా ఎప్పటి నుంచో ఒక రోగం తిరిగాం అవలా, ఈ రోగం గనక నువ్వు పోగొట్టావంటే నిన్ను నమ్ముకుంటాం, నేను ఆరాధిస్తాం, క్రమం తప్పకుండా నీ మందిరానికి వస్తాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఒక సమస్య ఏదో మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి విడిపించబడటానికి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, ప్రభువా ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి, యేసయ్యా నేను నమ్ముకుంటాను అన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ అది గనక లేట్ అయిందనుకో, దేవుడు కొన్ని సందర్భాల్లో, చాలా సమయంలో నేను చెప్పాను, దేవుడు కొంచెం లేట్ చేస్తాడు. నువ్వు అడగంగానే చేసే దేవుడు ఆయన పాలేరు కాదు నీ ఇంట్లో, అర్థమైందా? నీ ఇంట్లో పనివాడు కాదు కదా, నువ్వు అడగంగానే చేయటానికి ఆయనకు అనుకూలమైనటువంటి సమయం, ఆ సమయంలో దేవుడు కార్యం ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆ కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. అలాగని చెప్పేసి నువ్వు ఒక టైం పెట్టేసి, ఈ పీరియడ్ పెట్టేసి, ఈ సమయంలో అవ్వకపోతే ఇంకా అవ్వలేదండి అందుకే నీకు వెళ్తాం, ఏమమ్మా ప్రార్థనకి రావట్లేదు ఏంటండి అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఎందుకండి వెళ్తున్నాం, ఎప్పటి నుంచో ఆవిడ చెప్పింది, పక్కంట ఆవిడ లేదంటే తెలిసిన ఆవిడ చెప్పింది, వెళ్ళాం కానీ పని అవ్వలేదండి, వేసేయాలో శక్తి లేదు, అంత పవర్ లేదు, అందుకనే మానేసామండి మేము, ఎందుకు వెళ్ళాలి చెప్పండి అన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇదేంటో తెలుసా, ఇలాగ ఒప్పందంతో వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే అగ్రిమెంట్ అంటారు. ఏమంటారు? అగ్రిమెంట్ వేరు, తీర్మానం వేరు. నువ్వు నమ్మలేదని, లేదంటే నువ్వేదో తిరస్కరించి యేసు ప్రభుని ఆయన సన్నిధికి రాకోకుండా నీకున్నటువంటి ఆలోచన చొప్పున నువ్వు ఆగిపోతే దేవుడు కాకుండా పోవడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దేవుడే, సమస్తమును సృష్టించినటువంటి దేవుడే. అయితే ఇక్కడ తీర్మానం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. తీర్మానం ఏంటి? ఆ తీర్మానం బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని బిడ్డలు ప్రభు సన్నిధికి వచ్చి కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు చేయటం వలన, ఆ తీర్మానం ఏదైతే వాళ్ళు చేశారో ప్రభు దగ్గర, ఆ తీర్మానాలు చేయటం మాత్రమే కాదు కానీ దాన్ని నిలబెట్టుకోవటం వలన కూడా వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెనలు, మేలులు పొందుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నేను సమయానికి అనుకూలంగా ఒక 3 వ్యక్తిని మీ ముందున పెట్టేసి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. కీర్తనలు రాసినటువంటి కీర్తనలు ఆ గ్రంథము 23వ కీర్తన చివరి వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఒక ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ మాట ఏంటో చదువుకుందాం. 23వ కీర్తన చివరి వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మందిరంలో ఎవరి దగ్గర ఆయన నివసిస్తానంటున్నాడు? దేవుని మందిరములో చిరకాలము. అప్పుడప్పుడు కనపడతాను ప్రభువా, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు అని చెప్పేసి అంట్లా, నేను చిరకాలము దేవుని సన్నిధిలో గడుపుతాను. ఎవరు ఈ మాట చెప్తున్నారు అంటే, ఎవరు ఈ మాట చెప్తున్నారు? తెలిసిన వాళ్ళు చెప్పండి, కూర్చున్న వాళ్ళు ఎవరో. ఏమా శోభమ్మ, ఎప్పుడు అయ్యగారు నన్నే పాయింట్అవుట్ చేస్తారనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు సీనియరు, అందుకే నిన్ను అడుగుతా. ఎవరు ఈ వ్యక్తి? దావీదు గారు ఈ కీర్తన రాస్తూ దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీ తలను నేను అంటుతాను అన్నాడు, నీ గిన్నెని నిండి పొరుల అనుభవంలోకి తీసుకొస్తానన్నాడు, పచ్చిక గల చోట్ల నిన్ను పరుండు చేస్తాను, ఒకవేళ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే ఆయన సంచరిస్తాం కాడు, ఆయన సంచరింపచేసినప్పటికీ అనలా దావీదు, నేను సంచరించినను ఏ అపాయానికి భయపడనని. ఇలా దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు.
దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటాను. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారాల్ని తలంచుకుంటూ కృతజ్ఞతతో నిండిపోయినటువంటి హృదయంతో దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను చిరకాలం ఉంటానయ్యా, చిరకాలం ఉంటాను. దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఆ బెత్లెహేము పొలంలో, ఊరు బయట ఉంటాయి కదా పొలాలు, ఆ గొర్రెల్ని తీసుకొని వెళ్ళి ఆ గొర్రెలు కాపరిగా ఉండేవాడు. ఆ గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో బెత్లెహేము పొలంలో నుంచి ఎదురుగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎదురుగా అతనికి ఒక పెద్ద పర్వతం కనపడుతూ ఉండేది, మోరియా పర్వతం. అప్పట్లో ఏమీ లేవు. ఇప్పుడంటే అక్కడ దేవుని యొక్క ఆలయాన్ని కట్టారు. చాలా మంచి పట్టణం యెరూషలేము పట్టణం అక్కడ చక్కగా ఏర్పాటు చేయబడింది. చాలా పెద్ద పెద్ద బిల్డింగులు, కట్టడాలు కట్టబడ్డాయి అక్కడ, చాలా ప్రదేశాలు. అయితే అప్పుడు దావీదు ఉన్నటువంటి ఆ గొర్రెలు కాస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడేమి లేవు, ఆ పర్వతం కనపడుతూ ఉంది. అది చూసి దావీదు అంటూ ఉంటాడు, ఎవరెక్కగలరు ఈ పర్వతాన్ని, ఎవరికి సాధ్యం ఈ పర్వతం ఎక్కటం? అయితే ప్రభువా నీవు కానీ నన్ను ఈ పర్వతాన్ని ఎక్కిస్తే నేను అక్కడ నీ కొరకు ఒక మందిరాన్ని కడతాను, ఆ మందిరములో నేను చిరకాలము నీతో ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుకున్నటువంటి ఒక తృష్ణ, ఒక మంచి ఆలోచన, అతని యొక్క శ్రద్ధ, దేవునిపై ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఆ ఆశ. అందుకని ఆశను అప్పుడప్పుడు వ్యక్తపరుస్తూ కీర్తనలో చాలా సందర్భాల్లో దేవుని సన్నిధి గురించి, మందిరాన్ని గురించి ఆయన రాసినటువంటి కీర్తనలో ప్రతిసారి వెల్లడిపరుస్తూనే ఉంటాడు దావీదు. ఆ ఆశే నీ సన్నిధిలో ప్రభువా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభువా నీ సన్నిధిలోనే నేను ఎల్లప్పుడూ దావీదు చెప్పినట్టుగా నేను ఉండాలంటున్నానయ్యా. పాస్టర్ గారు బాగానే ఉంది చెప్తున్నారు, కానీ మా పనులు ఏం లేవండి. ఇక మీకంటే పని లేదు, ఇంట్లో కూర్చుంటారు, ఇక అదే పని కాబట్టి ఇక మా పని లేవా? ఇంక మేము పని చేసుకోవద్దండి, ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవాలా? అది కాదు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. దేవుని మందిరంలో ఉండటం అంటే ఉదయాన్నే వచ్చేసి డోర్లు తీసేసుకొని అలా మోకాళ్ళ మీద కూర్చొని సాయంత్రం వరకు విగ్రహంలా కూర్చోమని కాదు దాని అర్థం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, మీరెక్కడైతే పని చేస్తూ ఉన్నారో, మీరెక్కడైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో, ఆ వ్యాపార స్థలంలో, మీరు ఉద్యోగం చేసేటువంటి ఆ ప్రాంతంలో, ఒకవేళ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారనుకో, అప్పుడే మీరు ఉదయం లేచిన కాడ నుంచి పడుకునే వరకు కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులో దేవుని సన్నిధిని మీరు అనుభవించే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ఫీల్ అవ్వాలా, అది మీరు ఫీల్ అవ్వాలి. అవును, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ప్రభువా నీ సన్నిధిని నాకు దయచేయి, నీ సన్నిధిని కోరుకుంటున్నాను ప్రభువా అని నువ్వెక్కడున్నప్పటికీ కూడా దేవుణ్ణి మరిచిపోకోకుండా ఆయన సన్నిధిని అనుభవించే విధంగా గనక నువ్వు ఉంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? ఆ రోజున ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? దేవుని ఆశీర్వాదాలతో నేను నింపబడతావు. అదే ఆశను ఇక్కడ దావీదు వ్యక్తపరుస్తా ఇక్కడ ఒక తీర్మానం తీసుకున్నాడు, నీ సన్నిధిలో నేను చిరకాలం ఉంటాను ప్రభువా, చిరకాలం ఉంటాను, నీ కృపాక్షేమాలు ఏమన్నాడు అక్కడ నా వెంట వస్తాయి. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వారిని ఎవరినైనా ప్రశ్నించామనుకో, నీ వెంట ఏమొస్తున్నాయమ్మా అంటే కొంతమంది చెప్తారు, దెయ్యాలు వస్తున్నాయి పాస్టర్ గారు, ఎవరో వెనకాల నన్ను తరుముతూ ఉన్నట్టు ఉంది కదా, అవే చెప్తూ ఉంటారు. బాబు నీ అంటే ఏమొస్తున్నాయి అంటే మా ఎంట కుక్కలు వస్తున్నాయి అండి అంటారు కొంతమంది. కుక్కలు ఎక్కువైపోయినాయిగా, కుక్కలు ఎంట పడుతున్నాయండి అంటారు కొంతమంది. కొంతమంది చెప్పే సమాధానాలు ఉంటుంది, రోగాలు ఎంట పడుతున్నాయండి మా ఎంట, ఈ రోగాలు తగ్గట్లా, రోగాలు వెంబడిస్తూ ఉన్నాయి, నిరాశ వెంబడిస్తూ ఉంది, కన్నీరు దుఃఖము ఎప్పుడు కూడా మమ్మల్ని వెంటాడుతూనే ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు అని బహుశా మీరు చెప్పొచ్చేమో. రకరకాలుగా ఉన్నటువంటి సమస్యలను మీరు బయటికి తీసుకొస్తూ అవి మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయి, ఇవి మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయి అని చెప్పేసి మీరు చెప్పొచ్చాము. కానీ దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నా వెంట ఇద్దరు వస్తారు. వాళ్ళు ఎవరు తెలుసా? మొదటి వారు ఎవరు వస్తారు? కృపారావు గారు వస్తారంట. ఫస్ట్ చక్కగా చెప్తుంది. ఫస్ట్ కృప, రెండోది క్షేమము.
ఈ రెండు ఎప్పుడు నా వెంట వస్తూనే ఉంటాయని ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం తీసుకున్నాడు. ప్రభా, నన్ను ఎక్కించు, అక్కడ నీకు మందిరాన్ని కడతాను, ఆ మందిరములో చిరకాలం ఉంటాను. అస్సలు అతని యొక్క దావీదు యొక్క ఆశ ఏంటి తెలుసా? ఆ గుమ్మంలో ఉంటే చాలు ప్రభా, ఆ డోరు దగ్గర ఉంటే చాలు, ఒక దినం ఉన్నా నాకు ఎంత శ్రేయస్కరమో, ఎంత ఆనందమో. అందుకని చాలాసార్లు ఆయన రాస్తున్నటువంటి కీర్తనలో దేవుడి మందిరానికి వెళ్దాము అని జనులు నాతున్నప్పుడు నాకెంత సంతోషం. కొంతమంది విచారంతో వస్తారు, బలవంతంగా వస్తారు, రమ్మన్నారని, పద మందిరానికి అని. అంటే బాబు ఏం చేస్తున్నావు ఇంట్లో, కాసేపు మందిరంలో కూర్చోరు. ఈయన గోళ తట్టుకోలేకపోతున్నాను, పిల్లలు కానీ యవనస్తులు కానీ. ఒకవేళ భర్త ఏంటి ఇక్కడ వెళ్దాం పదా, ఇక్కడ ఉండి ఏం చేస్తావు అని అంటే ఈ నస పడలేక వచ్చేస్తున్నాను నేను మందిరానికి. కొంతమంది భార్యలు అదే విధంగా చెప్పొచ్చేమో, ఏదో బలవంతంగా భర్త చెప్పాడని, లేదంటే భార్య చెప్పిందని భర్త ఆ విధంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారేమో. అందుకని మీ మొహాల విచారమే ఉంటుంది, ఆనందం ఉండదు. దావీదు అది చెప్పట్లా, సంతోషం ఉంటుంది దేవుని మందిరంలో. నిజంగా నువ్వు ప్రభువుని గనక నువ్వు వెంబడిస్తున్నట్లయితే నువ్వు దేవుని సన్నిధికి ఎలా వస్తావు తెలుసా? సంతోషంతో వస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో నీకు సంతోషం ఉంటుంది. మీరు చూడండి, వెళ్ళేటప్పుడు హృదయ భారంతో వస్తారు చాలామంది. ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందిన తర్వాత, ఆయన ఇచ్చినటువంటి శాంతిని పొందిన తర్వాత చక్కగా నెమ్మదితో వస్తారు, నెమ్మదితో బయటకు వస్తారు. ఈరోజు చాలా బాగుందండి, నాకు చాలా బాగుంది అని చెప్తారు. వచ్చేటప్పుడు ఏదో ఓ బరువుతో ఉంది, కానీ వెళ్ళేటప్పుడు చెప్పే సమాధానం, చాలామంది చెప్పే సమాధానాలు నిజంగా దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తే ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి దావీదు తీసుకున్నటువంటి తీర్మానం వలన యవ్వన కాలంలోనే, లేదంటే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి తీర్మానం వలన దేవుడు అతన్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకెళ్ళి ఒకనాడు ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద ఇశ్రాయేలీ ప్రజలను పరిపాలించేటువంటి ఒక గొప్ప రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. నీ తీర్మానం మంచిదైతే దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. రెండో వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. నేను ఎక్కువగా డెప్త్కి వెళ్ళను, లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే సమయం సరిపోదు. రెండో వ్యక్తిని కూడా మనం పరిశీలించినట్లయితే 4 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు బైబిల్లో. ఆ 4 వ్యక్తులు తీసుకున్నటువంటి తీర్మానం చూద్దామా? దానియేలు గ్రంథం, దానియేలు మొదటి గ్రంథము 7వ వచనం చదవమ్మా. 7-8 వచనాలు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. చదవండి. అక్కడ 4 వ్యక్తులు కనపడుతున్నారు. ఆ 4 వ్యక్తులు తీసుకున్నటువంటి ఒక తీర్మానాన్ని మేము ఎందుకు తీసుకురావాలని రెండవదిగా నేను ఇష్టపడతా ఉన్నాను. చదవండి. ఎవరు తీస్తావారు? చదవండి. దానియేలు మొదటి గ్రంథము 7-8 వచనాలు. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మెషేకనియు, మిషాకునియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేరు పెట్టారు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను తమను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దానియేలు అన్నటువంటి వ్యక్తి మాత్రమే కాదు కానీ మరొక 3 కనపడుతూ ఉన్నారు. షడ్రకు, మిషాకు, అబేద్నెగో. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆ 3 వ్యక్తుల్ని ఒక రాజు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వాళ్ళని చెరపట్టి బంధించి బబులోను, ఈ రోజున ఇరాక్ అని పిలుస్తూ ఉంటారు కదా, విన్నారా పేర్లు? దేశాలు ఇరాన్, ఇరాక్. అప్పుడు బబులోను ఆ దేశానికి చెరపట్టుకొని పోయారు. అయితే వాళ్ళల్లో ఈ యవనస్తులు కొంతమంది ఎవరైతే కొంచెం బాగున్నారో, చూడటానికి కొంచెం జ్ఞానవంతులుగా కనపడుతూ ఉన్నారో,
వాళ్ళని అక్కడక్కడ వాళ్ళందరిని కూడా బయటికి తీసుకొచ్చి రాజుగారు ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తికి వాళ్ళని అప్పగించి, ఈ వ్యక్తులకి మంచి భోజనం పెట్టండి, మన దేశ ఆచారాన్ని వీళ్ళకి అలవాటు చేయండి, మన దేశం యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి, ఆ శాసనాలు ఏవైతున్నాయో, మన కట్టుబాట్లు ఏమున్నాయో అవన్నిటిని కూడా వీళ్ళకి నేర్పించండి. వాళ్ళ జ్ఞానమును మనము ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో కొంచెం జ్ఞానవంతులు తక్కువయ్యారు అన్నట్టుగా ఆ యవ్వనస్తులను ఉద్దేశించి వాళ్ళని సపరేట్ చేసి ఒక బ్యాచ్ని ఒక వ్యక్తికి అప్పచెప్పారు, ఒక అధికారికి అప్పచెప్పారు. ఈ అధికారి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి రాజు భోజనం పెట్టాడంట. ఏం భోజనం? రాజు భోజనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ చర్చ ఎంత ఉంటుంది, ఒక టేబుల్. ఈ చర్చ ఎంత ఉంటుంది, టేబుల్. మన ఇంట్లో టేబుల్ చిన్నగా ఉంటుంది. ఇక దాని చుట్టూ ఏముంటాయి? తినే పదార్థాలు ఏం కావాలంటే అది. రాజు భోజనం పెట్టి ద్రాక్షారసం అంటే మద్యపానాన్ని అక్కడ పెట్టేసి వాళ్ళని తినమని చెప్తా ఉంటుంటే కొంతమంది యవనస్తులు ఏం చేశారు తెలుసా? అబ్బా, మనకి రాజు భోజనం దొరికిందిరా అని చెప్పేసి గబగబా తినటం ప్రారంభించారు. ఎప్పుడు తినలేదు కాబట్టి ఆ రాజు భోజనాన్ని చూడంగానే, అక్కడ ఉన్నటువంటి పదార్థాలు చూడంగానే వాళ్ళు ఆకలైపోయారు. ఇక కూర్చొని ఆ యవనస్తులందరూ కూడా చక్కగా తింటూ ఉన్నారు. అయితే ఒక 4 వ్యక్తులు నిలబడ్డారు. బాబు ఏంటయా నిలబడ్డారు? అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగాడు, రాజుగారు నియమించినటువంటి అధికారి, బాబు ఏం నిలబడ్డారంటే, ఈ ఆహారం మాకు వద్దండి అంటున్నారు. ఈ ఆహారం మాకొద్దు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహారాన్ని మేము తిని, ఈ మద్యపానాన్ని మేము త్రాగి మా దేహాలను మేము అపవిత్రపరచుకోవటానికి మేము ఇష్టపడతలా. మేము ఒక తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మానం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో, మా దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని తినకూడదు. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది తినటం వల్ల మీ శరీరాలు, మీ ఆత్మ అపరిశుభ్రమైపోద్దో, అపరిశుద్ధతలోకి వెళ్ళిపోద్దో, వాటిని ఏదైతే చెప్పారో వాటిని మేము తినటానికి ఇష్టపడతలేదు. కారణం ఏంటంటే, మేము ఒక తీర్మానం తీసుకున్నాం, తినకూడదని తీర్మానం తీసుకున్నాం అని చెప్పేసి అన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారికి దిమ్మ తిరిగిపోయిందనమాట. ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు అతనికి. అరే, ఇంత మంచి ఫుడ్డు ఎవరు కాదంటారు? రాజుగారు తినేటువంటి ఆహారాన్ని పెడతా ఉంటుంటే ఎవరు కాదంటారు? మీరు కాదంటారా? అది కొంచెం బట్టరండి అండి, కొంచెం దూరంగా ఉంది, అది బట్టరండి, ఇది కొంచెం పెట్టండి అండి కదా. తింటానే ఉంటాం. దేని వదలం మనం. మేము జాబ్ చేసేటప్పుడు మాకు కొన్ని కంపెనీ వాళ్ళే ఫ్రీగా కొన్ని హోటల్స్లో మాకు అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు. ఎన్ని రోజులు ట్రైనింగ్ అని ఉండేది. ఒక 1 వీకో, ఒక 10 డేసో మాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉండేవి పెద్ద హోటల్లో. విజయవాడలో అయితే మార్గ్ కృష్ణయ్య, తర్వాత ఫార్చ్యూన్ హోటల్, ఇలాంటి హోటల్లో మాకు ట్రైనింగ్లు ఉండేవి అప్పుడు జాబ్ చేసేటప్పుడు. వైజాగ్లో ఉన్నప్పుడైతే హైదరాబాదులో ఉండేవి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయకాలంలో మాకు టిఫిన్ పెట్టేవాళ్ళు. టిఫిన్ ఎలా ఉండేదంటే, మమ్మల్ని ఆ హోటల్లో, పెద్ద హోటల్లో ఎప్పుడైనా సరే మీరు టిఫిన్ చేద్దామని వెళ్తే ఒక 1000 రూపాయలు కడితే, ఎంత 1000 రూపాయలు కడితే మీకు టిఫిన్కి అలౌ చేస్తారు. ఆ లోపలికి వెళ్తే అన్నీ ఉంటాయి. అక్కడ ఎగ్స్ ఉంటాయి, దోశలు ఉంటాయి, ఇడ్లీలు కూడా 2-3 రకాల ఇడ్లీలు ఉంటాయి. ఇట్లా రకరకాల మళ్ళీ జ్యూసులు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రేప్ జ్యూస్ అని, ఆరెంజ్ జ్యూస్ అని, అవన్నీ కూడా పెడతాడు. ఇక మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? కనపడిని అని చెప్పేసి 2 దోశలు, ఇడ్లీలు 2 ప్లేట్లు, 4 ఎగ్స్, తర్వాత ఆమ్లెట్లు, కడుపుగా ఏంటి ఇక్కడ దాకా దొరికిందిరని. ఇంటికాడ ఎన్ని తింటాడు ఈయన? ఇంటికాడైతే 4 ఇడ్లీలు ఎందుకమ్మా, 2 ఇడ్లీలు చాలే, 2 ఇడ్లీలు వాళ్ళకి సేవింగ్ చేసేవాళ్ళు కదా. ఇంటి దగ్గర అయితే అంత ఇదిగా తింటాం, కానీ అక్కడ వచ్చిందే ఫ్రీ వచ్చింది అన్నట్టుగా మొత్తం అన్నీ కూడా వేసేసుకొని అన్నీ టేస్ట్ చేయాలి అన్నట్టుగా తింటూ ఉండేవాళ్ళు. ఇంటికాడైతే మా వాళ్ళు అంటాడు, ఇంటికాడైతే తినకూడదు, తినరీడు, టిఫిన్ కూడా చేయడు, అలాగే వచ్చేస్తాడు.
డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయి అన్నట్టుగా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ రాజుగారు పెట్టినటువంటి, రాజుగారు తినేటువంటి ఆహారాన్ని పెడితే ఎవరు వదులుకుంటారు? కానీ 4 వ్యక్తులు లేచి, ఈ దానియేలు, షడ్రక్, మిషాక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు లేచి, నాకు వద్దు, మేము తినము, దేవుని సన్నిధిలో మేము ఒక తీర్మానం తీసుకున్నాం, అదేంటంటే మాకేదైతే అపవిత్రతను కలుగజేస్తాయో వాటిని మేము తినటానికి వీల్లేదు, అది మా తీర్మానం. చూడండి, వాళ్ళని ఆ దేశంలోకి తీసుకొచ్చినప్పుడు, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఆ దేశంలోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆకారాన్ని మార్చేశారు, వాళ్ళ పేర్లు మార్చేశారు. మీకు ఒక విషయం చెప్పనా? ఆ అధికారి ఎవరో తెలుసా? నపుంసకుడు అంటే ఎవరు? నపుంసకుడు అంటే స్త్రీ పురుషుడు కానటువంటి వాడు. అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు. అలాంటి నపుంసకుడి దగ్గరికి తీసుకొస్తే, ఎందుకు నపుంసకుడికి అతని చేతులు పెట్టారు తెలుసా? వాళ్ళందరిని కూడా ఆ విధంగానే తయారు చేయమని. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున రాణిగారి దగ్గర ఉండొచ్చు, కొంతమంది ఆడవాళ్ళ దగ్గర ఉండొచ్చు, కాబట్టి అక్కడ వీళ్ళు ఏం చేయకూడదు అన్నట్టుగా రాజుగారు ఏం చేశాడంటే వాళ్ళని నపుంసకత్వాన్ని తీసుకొచ్చాడంటే వాళ్ళకున్నటువంటి అంగాన్ని తీసేశారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం కదా! అటు ఇటు కాకుండా చేసేసారు. ఒప్పుకున్నారు, బాధపడలా. పేర్లు మార్చారు. ఇప్పుడు మనం చదువుకున్నాం, వాళ్ళు పేర్లు మార్చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి దేవతల పేర్లు పెట్టేసేసారు. వాళ్ళకు ఉన్నటువంటి బబులోనులో ఉన్నటువంటి దేవుళ్ళ పేర్లు పెట్టేశారు. ఒప్పుకున్నారు, ఏం మాట్లాడరు. ఈ 4 వ్యక్తులు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, బలంగా తీసుకున్నటువంటి తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆకారాన్ని మార్చినప్పుడు ఊరుకున్నారు, వాళ్ళ కట్టింగ్ని మార్చినప్పుడు ఊరుకున్నారు, వస్త్రాలు మార్చినప్పుడు ఊరుకున్నారు, పేర్లు మార్చినప్పుడు ఊరుకున్నారు, వాళ్ళ అంగాన్ని తీసేసినప్పుడు ఊరుకున్నారు, ఏం మాట్లాడలేదు. ఓపికతో ఆ విధంగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఆహారం దగ్గరికి వచ్చేప్పటికే ఒప్పుకోలేదు. వాళ్ళు నిలబడిపోయారు, మేము తినం. కారణం ఏంటి తెలుసా? ఇది దేవునికి విరోధం. ఇలాంటి ఆహారాన్ని తిని, ఈ మద్యాన్ని మేము తాగేసి మత్తులో దొల్లుతూ, ఈ పాపిష్టకరమైనటువంటి ఈ ఆహారాన్ని తిని మేము మా దేహాలని పాడు చేసుకోము. ఇష్టపడలేదు. వాళ్ళు నిలబడిపోయారు. మీరేం చేసినా కానీ మీ మాటకి ఆహారాన్ని తినం. ప్రియులైన మీరు గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? ప్రభువును నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో, సమాజంలో కానీ మనకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మన చుట్టుపక్కల వాళ్ళని మనల్ని అవమానకరంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రభువు నుంచి నిన్ను వేరుపరచాలని అనేక విధాలుగా నిన్ను హింసిస్తూ ఉంటారు. అది తిను, ఇది తిను, ఎక్కడితో తీసుకొస్తారు, ఒక విగ్రహం దగ్గర నుంచి తీసుకొచ్చి తిను అంటే తింటున్నావా? వస్తున్నాయి కదా, ముందు వస్తున్నాయి. మళ్ళీ దేవుని సన్నిధిలో ఒక అడిగేస్తాడు, తర్వాత అక్కడికి వెళ్ళి చిందులేస్తూ ఉంటారు వెళ్ళి కదా. అలాంటి అనుభవాలు ఉన్నారా? చాలామంది మేము చూస్తూ ఉంటున్నాం, అలాగే ఉన్నారు. అంటే తీర్మానాన్ని మీరు తీసుకోలేదని అర్థం. తీసుకోవాలి, బలమైనటువంటి తీర్మానం తీసుకోవాలా. ప్రభువు సన్నిధిలో, ప్రభా నేను ఇలా ఉంటానయ్యా నీ సన్నిధిలో, నా పాపాన్ని వదిలేస్తాను, నాకున్నటువంటి త్రాగుబోతుతను వదిలేస్తాను. తీర్మానం అంటే ఇదే. త్రాగుబోతాను వదిలేస్తాను, మద్యపానాన్ని వదిలేస్తాను. మద్యపానం తాగేసి ఇష్టానుసారంగా రోడ్ల మీద దొల్లుతూ ఇంటికి వచ్చేసి ఈ చేస్తున్నటువంటి ఈ పాపిష్టకరమైనటువంటి జీవితం నాకు వద్దు ప్రభా, వదిలేస్తా. అన్యాయంగా సంపాదిస్తున్నటువంటి సంపాదన, అక్రమంగా అడ్డదారుల్లో సంపాదిస్తున్నటువంటి సంపాదన ఇంకా నాకు వద్దు ప్రభా. ఇది నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే మోసకరమైనటువంటి మాటలతో ఎవరిని ముంచాలని ఇప్పటి వరకు బ్రతికాను ప్రభా, ఇంకా నాకు ఈ జీవితం వద్దు అని ఎప్పుడైనా నువ్వు తీర్మానం తీసుకున్నావా? తీసుకున్నారు ఎప్పుడైనా సరే? దేవుని సన్నిధికి వచ్చుతున్నటువంటి వాళ్ళు మీ దేహాన్ని, మీ శరీరాన్ని పాపానికి అప్పచెప్పేసుకొని శాపాన్ని మూట కట్టుకుంటున్నటువంటి మీకు ఈ రాత్రికాల సమయంలో ఒక 4 వ్యక్తులు వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు కొరకు నిలబడ్డారు వాళ్ళు. మా ప్రభువు చెప్పినటువంటి ఏదైతే ధర్మశాస్త్రం చెప్తుందో దానికి విరోధంగా మేమేం పాపం చేయమో, ఒక యవ్వన కాలం ఉన్నటువంటి బిడ్డలో అటు ఇటు జులాయిలకి తిరుగుతూ వారిచి అంటే వారిచి, వీళ్ళు మొహం మీద ఊస్తూ ఉంటుంటే పర్వాలేదు అన్నట్టు తిరిగేటువంటి వయసు. కాలేజీల్లో, స్కూళ్ళ దగ్గర, సినిమా హాల్ దగ్గర కూర్చొని ఆడపిల్లల్ని ఏడిపించాల్సినటువంటి వయసు.
కాలేజీలో తన్నులు తింటూ, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళతో కూడా తన్నులు తింటూ, ఇంట్లో వాళ్ళని ఎల్లగొడతా ఉంటుంటే వారు తిట్టి వీరి తిట్టి, అలాంటి వయసు కదా యవ్వనకాలం. ఎంజాయ్ చేసేటువంటి వయసు. చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడండి దేవుడిని నమ్ముకునేది. ప్రార్థనకి వెళ్ళామంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? నిండా నా వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఇప్పుడేంటి దేవుడిని నమ్ముకునేది? ఇంకా చాలా వయసు ఉంది, అప్పుడు చూద్దాంలే. అంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. అలాంటి వయసులో ఎంజాయ్ చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళ తలంపుల్లోకి రానికుండా ఆ నలుగురు యవ్వనస్తులు మంచి యవ్వన కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం. ఆశ్చర్యపోయాడు అధికారి. ఏందిరా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళేంటి ఇంత దైవ జ్ఞానముతో, దేవుడంటే ఇంత భయభక్తులా, ఇంత ఇదిగా మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యపోయాడు అధికారి. అయితే రాజుగారు చెప్పాడు కాబట్టి మరి రాజుగారి దగ్గర వీళ్ళని తీసుకెళ్ళి నిలబెట్టాలా, వాళ్ళకి మంచి ఆహారం పెట్టి మంచి పుష్టిగా వాళ్ళ యొక్క ఆకృతి ఎలా ఉండాలంటే కళకళలాడాలా. ఒకవేళ అలా చేయకపోతే ఈ అధికారికి ఉంటుంది, మరి శిక్ష ఉంటుంది, పనిష్మెంట్ ఇస్తారు రాజుగారు. అందుకని ఈ అధికారి అంటున్నాడు, లేదు రాజుగారు చెప్పారు కాబట్టి మీరు చేయాలంటే. యవనస్తులు ససేమిరా అన్నారు. కుదరదో, మేము తీర్మానం తీసుకున్నాం, మేము తినం. మా శరీరాలని, మా దేహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పరిశుద్ధమైనటువంటి ఆత్మను మాకు ఇచ్చాడు కాబట్టి రేపొద్దున తిరిగి అదే ఆత్మను ఆయనకి ఆ విధంగానే మేము అప్పచెప్పాలి ఒక రోజున. కాబట్టి ఈ రోజున మేము చేసేటువంటి భూమి మీద చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మా జీవితాల్ని, మా ఆత్మను అపవిత్రపరచుకోమో అని చెప్పేసి కళాఖండిగా చెప్పేసేసారు. అవదో అన్నట్టు చెప్పారు. మరి ఏం కావాలయ్యా మీకు, ఏంటి పరిస్థితి? మేము రాజుగారి దగ్గర మేము నిలబెట్టాలంటే వాళ్ళు చెప్తున్నాను ఇదే, మాకు ఒక ఆకులు కూరలు పెట్టండి, ఆకుకూరలు ఉంటాయి కండి, ఆ రొట్టెలు ఆకుకూరలు ఏం పెట్టండి, మంచినీళ్ళు పోయిండి, మాకు ద్రాక్షారసం వద్దు, ఆ మద్యపానం మాకొద్దు, మాకు మంచినీళ్ళు పోయిండి. ఒకవేళ 10 రోజులు అవకాశం ఇచ్చారు, 10 రోజుల్లో మీరు అనుకున్నటువంటి విధంగా మా ఆకారాలు కనపడకపోతే అప్పుడు ఆలోచించేద్దాం అన్నట్టుగా చెప్పారు. సరే, అధికారి కూడా అదే అన్నాడు. జాగ్రత్తగానండి, 10 రోజులు ఛాన్స్ ఇస్తున్నాం, 10 రోజులు మీరు చెప్పినట్లుగానే మీకు ఆకుకూరలు పెడతాను, ఆ రొట్టెలు వేసి పెడతాను, మంచినీళ్ళు పోస్తాను, రాజుగారు భోజనం మీకు పెట్టాం. అయితే 10 రోజుల తర్వాత మీ ఆకారం గనక మారకపోతే మీకు తప్పదు. ఏంటి? రాజుగారి భోజనం తప్పదని చెప్పాడు. సరే అన్నారు. 10 రోజులు గడిచిపోయింది. 10 రోజులు గడిచిపోయిన తర్వాత ఆ 10 రోజులు రాజుగారు ఆహారం తిన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారితో పోలిస్తే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? సౌందర్యంగాను కలగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. అదే అధ్యాయం 17 వచనం చదవమ్మా ఈసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17 వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఈ నలుగురు బాలురులంట. వీళ్ళ సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును ఏమిచ్చాడంట? మొదటగా వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి, ఆ తీర్మానం మీద వాళ్ళు బలంగా నిలబడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసు? వాళ్ళకి మొదటి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు అనుగ్రహించను. వివేచన, ఈ 3ను దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానాన్ని ఇస్తాడంట. ఆ 15 వచనంలో ఉంటుంది. దానికన్నా ముందు వాళ్ళ ఆకారం ఎలా ఉందంటే సౌందర్యము కళ కలకల్లాడిపోతుందంట వాళ్ళ ముఖాలు. ఏం తిన్నారు వీళ్ళు? రాజుగారు భోజనం తిన్నారా? తినలా. అయినా ఏంటి వీళ్ళ ముఖాలు కలకల్లాడుతాయి, మంచి సౌందర్యం. ఈ రోజున సౌందర్యం కోసం చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? అవి రాసుకుంటా, ఇవి రాసుకుంటా, మొహం కళగా ఉండాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడున్న టెక్నాలజీ మొత్తం కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. అది ఇది రాసేసి ఇప్పుడు చూడు నా మొహం ఎలా ఉందే అంటే మొన్నటికన్నా బాగుందా అన్నట్టుగా రకరకాల పేస్టులు వచ్చేసినాయి. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. సౌందర్యం కోసం, రూపం కోసం, మంచి కళగా ఉండాలని, కళ కోసం కదా. ఒక ప్రాంతంలో అంట ఒక ఆవిడ ఉంది, ఒక స్త్రీ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే కొంతమంది పురుషులు వెంటబడ్డారంట. ఆవిడ వెంటబడ్డారు. గబగబ ఫోన్ తీసింది.
ఏమండి అంటుంది. ఏంటి అలా ఆయాసంతో రొప్పుతో ఏదో పరిగెత్తుతున్నట్టున్నావు? అవునండి పరిగెత్తుతున్నాను. ఏంటి కారణం అంటే, నా వెనకాల నలుగురు ఎంట పడుతున్నారండి అని చెప్పేసి అలా భర్తతో మాట్లాడుతుంది. ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళ భర్త గారికి ఫోన్ చేసింది భార్య. భర్త అన్నాడు, నువ్వేం కంగారు పడమాక, నీ చేతిలో బాటిల్ ఉందా? అదేనండి బ్యాగ్లో ఉందండి. అదే బ్యాగ్లో బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఉందండి, వెంటనే తీ అన్నాడు. అది తీసేనండి, దాంతో మొహం కడిగేసే అన్నాడు. మొహం కడిగేసి అంతే వాళ్ళు వెళ్ళిపోతారన్నాడు. గబగబగా భర్త చెప్పాడని చెప్పేసి సీరియస్గా భార్య ఆ బాటిల్ తీసేసి శుభ్రం కడిగేసి ఆలో అయిపోయాడు చూసింది. ఇంకా అలా దరే ఆగిపోండి, ఆగండి రే, చాలే వెళ్ళిపోదాం వెనక్కి, వేస్ట్ అన్నిటికీ వెళ్ళిపోయారు. సాయంత్రం భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏమండి మీరు చేసిన ఉపాయం ఎంత బుర్ర ఇచ్చాడండి దేవుడు, మీరు చెప్పింది చేశానండి, ఎంత ఆగిపోయారండి వాళ్ళు, ఎంతకి కారణం ఏంటి? ఏం చెప్పుంటాడు? నువ్వు రాసావుగా ఎంతమందం, అది చూసి ఎంటపడ్డారు. అది కడిగేసావుగా అసలు రూపం రంగు నీకు బయటపడింది అంటే నేను కాబట్టి భరిస్తున్నా అన్నట్టుగా అనమాట కదా. ఇక మొహం మార్చేసింది. అది సౌందర్యం ఈ రోజున న్యాచురల్గా దేవుడిచ్చింది కాదు, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ కళని తీసుకురావడం. చాలామంది ధనం ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కడుపు నిండా తింటున్నారు, చక్కగా తాగుతున్నారు, పడుకుంటున్నారు. తెల్లవారు లేంగనాల మొహాలు చూస్తే ఎలా ఉంటున్నాయి తెలుసా? వికారంగా మారుతున్నాయి. అంటే లోపల ఒరిజినల్గా ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తుంది. అంటే పాత్రలో ఏవైతే ఉందో ఆ గరిట్లో కూడా ఏమొస్తుంది? అదే వస్తుంది. పాత్రలు ఏముండో ఆ గరిటతో తీసినప్పుడు అదే వస్తుంది. నీకు లోపల ఏముందో అదే బయటకు వస్తుంది. కొంతమంది విచారము, ఏదో మనోచింత లోపల వాళ్ళకున్నటువంటి సమస్యలను బట్టి సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటారు, కానీ సంతోషం బయటకు కనపడదో, ఆ కళ కనపడదు, ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ లోపల ఉన్నటువంటి ఆ చింత ఆ మొహంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. మనం చూసినట్లయితే ధనం ఉందనో లేదంటే మరొకటి వాళ్ళకు ఉన్నటువంటి సంపదను బట్టి బాగున్నారులు అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ ముఖాలన్నీ కూడా వికారంగా ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా ఉంటల్లా చాలామంది జీవితాలు. ఆ కళ లేదు ఈ రోజున. కారణం ఏంటో తెలుసా? పాపము మనుషులు ఉన్నటువంటి కళను కూడా దూరపరిచేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. పాపం ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ పాపము నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషపడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా సంతోషాన్ని ప్రదర్శిస్తావు, కానీ ఆ కళ మొహంలో కనపడదు. సౌందర్యము కళ. అందుకని బైబిల్ చెప్తా ఉంది, సౌందర్యం అంటే ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏం చెప్పాడు? అక్షయమైనటువంటి అలంకరణ అని బైబిల్ చక్కగా సంబోధించింది. సౌందర్యం గురించి, కళ గురించి. నువ్వు బయటికి కనపడేటువంటి రూపం ఎలాంటిదైనప్పటికీ కూడా దాన్ని మరొక అర్థంలో చెప్పటానికి గుణము అన్నారు. నీ గుణము అనేటువంటి అలంకరణ కావాలా? ఈ సౌందర్యం ఏంటండి? బాహ్యపరమైనటువంటి సౌందర్యం కళ గురించి చెప్పలే బైబిల్. గుణం అనేటువంటి అలంకరణ కావాలి నీకు. అక్షయమైనటువంటి అలంకరణ కావాలి. అందుకని పరిశుద్ధమైనటువంటి అలంకరణతో ప్రభుని ఏం చేయమన్నాడు? స్తుతించాలి, మహింపరచాలి. అది నీకున్నటువంటి అలంకరణ. గుణం అనేటువంటి అలంకరణ ప్రతి ఒక్కరికి ఈ రోజున ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది అదే. ఇక్కడ చూడండి, ఈ యవ్వనస్తుల మొఖాలు ఎలా ఉన్నాయంటే సౌందర్యంతో, కళతో నిండిపోయి ఉన్నాయి, కళకళలాడిపోతూ ఉన్నాయి. తిన్నది ఆకుకూరలు అయ్యే తిన్నారు, రొట్టెలు తిన్నారు, కానీ తిన్నటువంటి యవనస్తులు, తక్కినటువంటి యవనస్తుల కన్నా వీళ్ళ ముఖాలు ఏమైనా ఉన్నాయి? 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానం వల్ల ప్రభు నీకు తోడై ఉంటాడు కాబట్టి ఏది అసాధ్యమో దాన్ని సుసాధ్యపరిచే దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి అనుకున్న దానికంటే వీళ్ళు అనుకోలేదు, అధికారం అనుకోలేదు, ఏదో బక్క చిక్కిపోతారేమో, మొహాలన్నీ కూడా మారిపోతాయి, వీళ్ళు ఎలా చెప్పాలి రాజుగారి ముందు, నేను ఏ విధంగా ఉండాలనుకుని ఉండొచ్చేమో.
కానీ కలకల్లాడుతూ ఉన్నారు, కలకల్లాడిపోతూ ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ప్రియులారు గమనించండి, ఈ నలుగురు వ్యక్తులు తీసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో, ప్రభు పట్ల వారు తీసుకున్నటువంటి తీర్మానం, మేము ఆ పాపాన్ని అంటించుకోలేము, మేము మా దేహాన్ని పాడు చేసుకోము, అపవిత్రత మేము అంటించుకోము అన్నటువంటి ఒక తీర్మానంతో నిలబడ్డారు. ఆ ముందు చాలా జరిగినాయి, కానీ రాను రాను వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం వలన వాళ్ళ జీవితంలో ఏం జరిగింది తెలుసా? వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పదవులని వాళ్ళు అధిరోహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని స్తోత్రం కలుగును గాక. నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం రేపొద్దున నీ జీవితాల్ని దేవుడు ధన్యవంతమైనటువంటి జీవితాలుగా మారుస్తాడన్న విషయం మీకు తెలుసా? నువ్వు తీసుకుంటున్నావు తీర్మానం? బహుశా ఇప్పటి వరకు తీర్మానాలు తీసుకోలేదేమో, ఏదో వస్తున్నాం ఆచారపరంగా భక్తిని ప్రదర్శిస్తా వెళ్తున్నాం అన్నట్టుగా, వచ్చామా వెళ్ళాం అన్నట్టుగా ఉందేమో నీ భక్తి. ఈ రోజున ఒక తీర్మానం తీసుకోవాలి. నలుగురు వ్యక్తులు శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం మీద నువ్వు నిలబడాలి. చాలామంది ఇలాంటి మాటలు విన్నప్పుడు దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు కొంతమంది న్యూ ఇయర్ రోజున ఒక తీర్మానాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా బైబిల్ చదివేస్తూ ఉంటారు. నెల తర్వాత మళ్ళీ బైబిల్ పట్టుకోరండి. నెల రోజులు కూడా చదవరేమో, ఓ 10 రోజులు వారం చదువుతారు. తర్వాత వాళ్ళ తీర్మానం ఏమైపోద్దో. కొత్త సంవత్సరం వస్తే రకరకాల తీర్మానాలు ఉంటాయి. ఇక నుంచి నేను అబద్ధం ఆడకూడదు, ఇక నుంచి నేను ఏ విధంగా ఉండాలి, అలా చేస్తాను, ఇలా ఏం తీర్మానం తీసుకున్నా ఉంటే రకరకాల తీర్మానాలు చెప్తారు. కానీ తీరా తీర్మానాలు ఎల్లకాలం ఉంటున్నాయా అంటే ఉంటలా. ఆ తీర్మానాల మీద నిలబడుతున్నారంటే నిలబడతలా. 2-3 రోజులకి వదిలేస్తా ఉన్నారు. తీసుకో, తీర్మానం తీసుకో. నీ రోగం తగ్గలేదేమో, నీకున్నటువంటి సమస్య పోలేదేమో. ఈ రోజున చాలామంది సంపాదిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ సంపాదన వాళ్ళకి అక్కడికి రావట్లా. వాళ్ళు తిన్నటువంటి భోజనం వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. వంట పడతల్లా వాళ్ళు తిన్నటువంటి ఆహారం. బహుశా అలాంటి లక్షణాలు, అలాంటి సమస్యలు మీ జీవితాల్లో ఉన్నాయేమో. పరీక్షించుకుందాం ఈ రోజున. ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత తిన్నా కానీ జీర్ణించుకోలేకపోతున్నానండి. ఎంత సంపాదన ఏమైపోతుందో తెలియట్లా. ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నాం. ప్రతి నెల అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. దానికి వడ్డీలు కట్టుకోలేక చచ్చిపోతూ ఉన్నాం మేము. ఒక పక్కన అప్పులు, ఒక పక్కన వాటికి వడ్డీలు, మరొక పక్కన కుటుంబ పోషణ, డబ్బులు ఉంటలా. ఏం చేయాలో తెలియట్లా. ఏమైపోతున్నాయి పాస్టర్ గారు అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? నీ దేహములో ఉన్నటువంటి పాపము ఏదైతే ఉన్నాయో. ఒక ప్రాంతంలో పాస్టర్ గారిని ఒక వ్యక్తి పిలిచారు. ఆయన ఏ పాస్టర్ గారు వచ్చినా పిలుస్తాడంట. ఏమండి పాస్టర్ గారు, దైవజనుల మా ఇంటికి రండి, కొంత విందు, కొంచెం భోజనం పెడతామంటే అది తినేది మాకు తృప్తి, మా గురించి ప్లీజ్ అండి అని ఆ పాస్టర్ గారిని కూడా ఒక పెద్ద దైవజనుడు చెప్పాడంట. బతులాడుతున్నాడు అని చెప్పేసి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. పగలల్లా చాలా పరిచర్య చేశాడు. కరపత్రాలు పంచిపెట్టడం కానీ, ప్రార్థనలో ఇలాంటి సువార్తను ప్రకటించడంలో ఆ రోజంతా కొంచెం బాగా కష్టపడ్డాడు. రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒక్క రాత్రి మా ఇంట్లో గడపండి అని బతులాడటం వల్ల సరేలే కాదనలేకపోయాడు. వెళ్ళారు. వాళ్ళు పెట్టే భోజనం తిన్నారు. బాడీ అంతా కూడా పులిసిపోయింది, కొంచెం అలసిపోయాడు, అలసటతో ఉన్నారు. మంచం వేస్తే ఆ మంచం మీద పడుకుని పోయారు. తెల్లారు లేచింది, ఆ వ్యక్తి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి అంటా వచ్చాడు. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి అని చెప్పేసి అన్నాడు. ప్రైజ్ లార్డ్ బాబు, తెల్లారింది అన్నట్టుగా లేచి పాస్టర్ గారు ఈ మంచం మీద పడుకున్నారు కండి, మీకేం అవ్వలేదా అని చెప్పేసి అంటున్నాడండి. ఏం అవ్వాలి బాబు? కాదండి, రాత్రి మీకేమన్నా మంచం మీద ఏమన్నా కింద ఆ మంచం లేస్తున్నట్టుగా ఏమన్నా అనిపించిందా? ఏమో బాబు, నేను కొంచెం అలసటిపోయిందని పడుకుని పోయినాను. అసలు కారణం ఏంటి అని చెప్పి అడిగితే ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఈ మంచం నేను ఎలాగా తీసుకొచ్చానంటే, కొంతమంది కలప ఉంటుంది కదా, ఆ కలప ఖరీదైనటువంటి కలప, ఆ దొంగలు ఏమైతే ఉన్నాయో ఆ దొంగల మీద ఒక చోట మమ్మల్ని కాపలా ఉంచమని ఒక 3 వ్యక్తుల్ని కాపలా పెడితే, ఆ 3లో నేను ఒకనండి. 3 రోజులు కాపలా పెట్టారు. 3వ రోజున ఒక దొంగ ఏదైతే ఉందో దాన్ని మోసుకొని వచ్చేసాం.
దొంగతనం చేసి తీసుకొచ్చేసాం. చక్కటి మంచాన్ని, ఇదిగో ఈ మంచాన్ని మీరు పడుకున్నారు చూసారా రాత్రి, ఈ మంచాన్ని మంచి కాస్ట్లీ అండి, ఇది మంచి వుడ్, ఇది రోజు వుడ్, కాస్ట్లీగా ఈ వుడ్తో తయారు చేసామండి. అయితే దీని మీద ఒక రోజున మా భార్య పడుకుంది, ఈ మంచం పైకి లేచి కింద పడుతుందంట. పైకి లేచి కింద పడితే ఆవిడ భయపడిపోయి ఇంకా మంచం మీద పడుకోవట్లేదండి, నడుము కూడా డ్యామేజ్ అయినట్టుంది. తర్వాత ఒక రోజున పగల మా అబ్బాయి పడుకున్నాడు పెద్దోడు, వాడు కూడా అదే అనుభూతి వచ్చింది అనమాట. ఆ తర్వాత ఇక ఆ మంచం మీద పడుకుంటాం వాళ్ళు ఇష్టపడతలేదు, ఎందుకు వచ్చిందని చెప్పేసి మంచాన్ని పైన అటికి మీద కట్టేశానండి. దీని వ్యవహారం చూడాలి అని చెప్పేసి ఈ మంచం మీద మీరు పడుకోవాలని చెప్పేసి మిమ్మల్ని బలవంతం చేసింది. మీ దగ్గర ఎలా ఉంటుంది, మీరు దైవజనులు కదా, కొంచెం దగ్గర లైట్గా అని చెప్పి మిమ్మల్ని పిలిచానండి. అంటే అప్పుడు అర్థమైందంట పాస్టర్ గారికి. ఇప్పుడు ఏం చేయమంటారండి, దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్నట్టుగా పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు అన్నాడు, అయ్యా ఈ మంచం ఎక్కడి నుండి అయితే మీరు తీసుకొచ్చారు, ఈ మంచంతో పాటుగా ఒక దురాత్మ వచ్చింది మీ ఇంట్లోకి, ఒక దురాత్మ వచ్చి కూర్చుంది. మరి నేను చెప్పిన పని చేస్తావా? చేస్తానయ్య గారు, ఈ మంచాన్ని తీసుకెళ్ళి బయట చెత్తలు వేసే అన్నాడంట. నువ్వు వేస్తావా? మంచి రోజు వుడ్తో తయారు చేసినటువంటి ఖరీదైనటువంటి ఆ మంచాన్ని బయట వేయమంటే ఎవడేస్తాడు? వద్దులే బాబు మీరు వెళ్ళండి అయ్యగారు అని చెప్పేసి అంటారు కదా. సరే, ఈ వ్యక్తి ఏం చేశారంటే పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలకు విలువ ఇచ్చి ఆ మంచాన్ని తీసుకెళ్ళి బయట చెత్తలేశారు. ఈ లోపలికి వెళ్ళి పాస్టర్ గారు కొంచెం స్నానం చేసి అలా వచ్చారంటే వచ్చేప్పటికి మంచం లేదు. ఏమైంది రే మంచం అని చూస్తే చెత్తలో ఉంది, బయట నవారు ఒకటే పక్కన ఉందంట. మరి దీని సంగతి ఏంటరా అంటే, అయ్యారు దీన్ని నేనే కష్టపడి కొనుక్కున్నానండి అన్నాడంట. సరే పోన్లే, ఇది నువ్వు కొనుక్కున్నావులే, అది పడేసావు కదా, నీ దరిద్రం పోద్దులని చెప్పేసి పాస్టర్ గారు అక్కడి నుంచి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఒక 3 నెలల తర్వాత భార్య భర్తలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. ఆ వ్యక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు మీరు ఏదైతే పని చెప్పారో ఆ పని నేను చేయటం వల్ల అంతకుముందు ఏమైతే తెలుసా, ఆ మంచం ఉన్నంతకాలం ఏ కారణం లేకోకుండా భార్యాభర్తల మధ్య మా మధ్య ఎప్పుడు గొడవేనండి, ఎప్పుడు గొడవే, చిటికి మాటికి కారణం ఉండేది కాదు. ఆహారం కూడా తినేవాడు కాదు, అన్నం కూడా తినేవాడు కాదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ గొడవ భరించలేక బయటికి వెళ్ళిపోయి బజ్జీలు తినేసి పడుకుని పోయేవాడిని. అంత గొడవ పడేవాళ్ళం అండి. హృదయంలో శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ఎందుకు దీనికి కారణం అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే అసలు కారణమే ఉండేది కాదు. ఇలా గొడవలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేము, మా మధ్య సైక్యత లేదండి అయ్యారు. కానీ మీరు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ మంచాన్ని బయటపడేసామండి. ఇప్పుడు మా జీవితాలు చక్కగా శాంతితో సమాధానంతో నింపబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు తినటానికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంట్లో ఆహారం కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు సమృద్ధితో ఉందండి, ఇంట్లో సమృద్ధితో నింపడిందని భార్యాభర్తలు చెప్పారంట. ఇది ఒక మంచానికి సంబంధించినటువంటి ఒక వస్తువుకు సంబంధించినటువంటిది. వాళ్ళు దొంగతనం చేయటం వల్ల వాళ్ళ జీవితాల్లో ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మనం ఈ రోజున పరిశీలిస్తే మరి హృదయంలో ఉన్నటువంటి పాపం గురించి, మంచం అయితే బయట పారేయగలిగావు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి పాపం మరి తీసేసావా? దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తూ ఉన్నాయి. నీ జీవితంలో శాంతిని పోగొట్టుకుంటున్నావుగా, నెమ్మదిని పోగొట్టుకుంటున్నావుగా. దానివల్ల భార్యాభర్తలుగా మీ మధ్య ఏమైనా సైక్యత ఉందంటే ఉంటల్లా. పిల్లలు నీ మాటలు వింటలేదు. కారణం ఏంటి తెలుసా? నీ హృదయంలో ఉన్నటువంటి పాపము. మరి ఆ పాపాన్ని తీసేసావా? పాపాన్ని కడిగేసావా? దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆ హృదయంలో అనేకమైనటువంటి పాపాలని కూర్చేసుకొని ఆయన ఖాళీ లేకుండా తీరా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా హృదయంలోకి రావయ్యా అంటే ఎలా వస్తాడు? అక్కడ ఖాళీ ఉందా? స్పేస్ ఉందా? అసలు అట్లా కంపు కొడుతున్నటువంటి హృదయంతో, కుళ్ళు పట్టుకునేటువంటి హృదయంతో ఉండి తీరా ప్రభువా నా హృదయంలోకి రామంటే దేవుడు ఎలా వస్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? తీసేయి, పాపాన్ని తీసేసాయి. ఆ పాపం వల్లనే నీ జీవితంలో ఏమవుతుందంటే సమృద్ధి లేదు నీ కుటుంబంలో.
కష్టపడుతున్నారు కానీ ఏది కూడా నిలవ ఉంటలా. నువ్వు తినే ఆహారం ఒంటికి పడతలా, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, దానికి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. కారణము నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని. ఎప్పుడైతే ఆ పాపాన్ని తెస్తావో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటాయి తెలుసా? అప్పులు కూడా పోతాయి. అప్పులు ఎటుపోతాయో, ఆర్థిక సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, అనారోగ్యాల సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఒక్క తీర్మానం ఆ నలుగురు వ్యక్తులు తీసుకున్నటువంటి తీర్మానం వలన వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దినట్లుగా కింద మనం చదువుకున్నట్లయితే మనం చూడవచ్చు. లాస్ట్ది ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి యొక్క తీర్మానం కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి అధ్యాయము 10వ వచనం, 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం కూడా చదువుకుందాం. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతివగు యెహోవా. ఇప్పుడు చూడండి, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ సేవకురాలైనటువంటి నా శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను, తీర్మానం చేసుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది? విన్నారుగా? ఒక తీర్మానం చేసుకుంది. ఎవరు ఈవిడ అంటే హన్నా. ఈవిడ పేరేంటి? హన్నా. ఈవిడ దుఃఖానికి కన్నీటికి కారణం ఏంటంటే బిడ్డలు లేరు, ఆవిడికి పిల్లలు లేరు. అనేక సంవత్సరాలు అవుతుంది వివాహం అయి, కానీ బిడ్డలు లేరు. భర్త పేరేంటి? ఎల్కానా. ఈవిడికి పిల్లలు లేరు ఏమో, అందుకని ఆయన ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడేమో. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా నేను. ఆవిడకి పిల్లలు పుట్టారు, ఈవిడికి పిల్లలు లేరు. ఆవిడ ఈవిని హింసిస్తుంది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, నీ పరిస్థితి అంతే, దేవుడు నిన్ను దర్శించలేదు, దేవుని కనికరం నీ మీద లేదు అన్నట్టుగా ఇంట్లోనే హింసిస్తూ ఉంటుంటే చాలా కృంగిపోయింది హన్నా. భర్తకు చెప్పుకుందే, తీర్చలేనటువంటి పరిస్థితి. ఇద్దరు భార్యల మధ్య భర్త ఎలా ఉంటాడు? నలిగిపోతాడు కదా, నలిగిపోతాడు. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకో, ఇప్పుడంటే చేయకూడదు, అప్పట్లో అంటే చేసుకున్నారు, కానీ ఈవిడ భర్తని వేధిస్తూ ఉంటుంది, అటు నుంచి వేదన ఉంటుంది. ఏంటి నా దుస్థితి ఏంటి? దీనికి నేనేం చేయనమ్మా, నీకు బిడ్డలు పుట్టకపోతే నేనేం చేయగలను అని అనుండొచ్చేమో. ఇంటిలో చూస్తేనేంటో తోటి కోడలే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగజేసినప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు అన్నాకి. గబగబా పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళింది తెలుసా? షీలోహులోకి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఎలాంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఇందాక మనం ఆరాధన చేశామే అలాంటి ప్రార్థన కాదు. మౌనంగా దేవుని వైపు చూస్తూ తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకొని దేవుని అడుగుతూ ఉంది, ప్రభువా. అక్కడ చక్కటి మాట ఉంది, నాకు ఒక మగపిల్లోడిని ఇస్తే కనుక అతన్ని నేనేం చేస్తాను తెలుసా? నీకు ప్రతిష్ఠించేస్తా, నీ సన్నిధిలోనే వాడిని పెంచేస్తా, నీ సన్నిధికి వదిలిపెట్టేస్తా వాడిని. నాకున్నటువంటి ఈ నింద ఏదైతే ఉందో, ఈ అవమాన భారాన్ని కనుక ప్రభువా నువ్వు తీసేస్తే, నేను ఒక తీర్మానం తీసుకున్నా, మళ్ళీ ఆ బిడ్డని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేస్తా, నీకు ప్రతిష్ఠించుకుంటాను అని ఒక తీర్మానం హన్నా దేవుని సన్నిధిలో తీసుకుంది. జాగ్రత్తగా ఆలకించండి. హృదయాన్ని కుమ్మరించుకొని ప్రభు సన్నిధిలో అలా గోజాడుతూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో ప్రవక్త. ఎవరు ఆయన పేరు? ఏలి. ఆయన అంటూ ఉన్నాడు, ఎందాక నువ్వు మత్తురాలో ఉంటావు,
పొద్దున్నే తాగి వచ్చేసావు నువ్వు ఆ ద్రాక్షారసాన్ని, ఎందుకమ్మా అంత తాగావు మత్తురాలుగా, మాట కూడా రావట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నేను తాగలేదు, నాకు ఒక బాధ ఉంది, నాకు ఒక చింత ఉంది, నాకన్నిటికీ ఒక కారణం ఉంది. ఏంటమ్మా అది? పెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ నాకు బిడ్డలు లేరు, గొడ్రాలుగా పిలబడుతూ ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా దుస్థితి ఇది, నేను నిద్రపోవట్లేదయ్యా, నిన్ను మత్తురాలను కాదు, నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొని ఆయన దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను. ఏంటమ్మా తీర్మానం అంటే, నా నిందన గనక ప్రభావం నువ్వు తీసేస్తే, నాకు ఒక బిడ్డను గనక నువ్వు ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నీ సన్నిధిలోకి నేను అప్పచెప్తాను అని ఒక తీర్మానం తీసుకున్నానయ్యా అని చెప్తే ఆయన అన్నాడు, మంచిదమ్మా, దేవుడు నీకు కార్యం చేస్తాడు, నీ పట్ల కార్యం చేస్తాడు అని చెప్పేసి దీవించి అక్కడి నుంచి పంపించేశాడు. కొన్నాళ్ళకి ప్రభు ఆవిడ ప్రార్థన విన్నాడా లేదా? ప్రార్థన విన్నాడు. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఏ తీర్మానం అయితే తీసుకుందో, నా బిడ్డ తీసుకున్నటువంటి తీర్మానం, నా పట్ల ఆవిడ తీసుకున్నటువంటి ఆ తీర్మానం నేను నెరవేరుస్తాను, ఆవిడ ఆశను నేను తీరుస్తానని చెప్పేసి ఆ నిందని తీయటానికి ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆవిడ తీర్మానాన్ని అంగీకరించి ఒక మగ శిశువుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాలు వదిలే వరకు చూసింది. ఆ బిడ్డ పాలు ఒడిచిన తర్వాత చక్కగా తప్పటడికి లేస్తూ ఉన్నాడు. అప్పుడే మెల్లిగా నడుస్తూ ఉండొచ్చేమో. ఆ బిడ్డని మరి అనుకుంది కదా, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంది కదా, మరి దేవునికి ఇవ్వాలి కదా, సన్నిధికి అప్పచెప్పాలి కదా, ప్రతిష్ఠించాలి కదా అని ఆ బిడ్డని తీసుకెళ్తానికి ఎత్తుకొని బయలుదేరుతున్నప్పుడు నీలాంటి వాళ్ళు అడుగుంటారు, ఏమ్మా తీసుకున్నావు వాళ్ళ తీర్మానం, చూడాడు ఎలా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎలా ఇవ్వగలుగుతావు అని వదిలేసి ఎలా ఉంటావు నువ్వు? దేవునికి తెలీదా? దేవుడికి తెలిసిలే నీ తీర్మానం ఏంటనేది, వెనక్కి తీసేసుకో అని పెంచుకో, చక్కగా నీ దగ్గర ఉంచుకో, లేక పుట్టాడు కదా అని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ అమ్మలక్కలందరూ కూడా చెప్పుండొచ్చే మహన్నాకి. అన్న ఏమని తెలుసా? లేదు, నేను ప్రభువు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను, ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను, నేను వెనక్కి తీసుకోనది, దేవుడికి చెప్పాను అని చెప్పేసి ఆ బిడ్డని తీసుకొని అలా మురుసుకుంటా ముద్దు పెట్టుకుంటా. ఎందుకంటే శాశ్వతంగా అక్కడ వదిలేసి రావాలి. ఎవరు ఒప్పుకుంటారు? లేక పుట్టినటువంటి వ్యక్తిని ఇంకా అక్కడ వదిలేసి ఇంకా మరిచిపోరావటం అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆయన కానీ అన్న తను తీసుకున్నటువంటి తీర్మానం ద్వారా ఆ బిడ్డని తీసుకొని వెళ్ళింది. ప్రభు ఆ షీలోకి వెళ్ళింది దేవుని సన్నిధిలో వదిలిపెడతానికి. అయ్యా నన్ను గుర్తుపెట్టారా? ఏమనమ్మా, ముసలి వయసు వచ్చింది, పెద్దవాడిని అయిపోయాను, కళ్ళు మసక బారిపోయినాయి. అదేనయ్యా, ఒకరోజు నీ సన్నిధిలోకి వచ్చి ఇక్కడికే వచ్చి నేను ప్రార్థన చేస్తుంటే మత్తురాలవై అని చెప్పేసి అన్నావు కదా, గుర్తుపెట్టావా? ఆవిడ నువ్వు అంటున్నాడు. ఆవిడ అవునయ్యా, ఏమైందమ్మా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, మీ దీవెనలు నా తీర్మానం దేవుడు ఆలకించాడు, నాకు ఒక బిడ్డనిచ్చాడయ్యా, ఇదిగో ఆ బిడ్డని తీసుకొచ్చాను. ఆ బిడ్డను మీకు చూపించటానికి కాదు, నేను ఏదైతే తీర్మానం తీసుకున్నానో ఆ తీర్మానం మీద నిలబడి ఉన్నాను కాబట్టి ఆ బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి వదిలేసి వెళ్ళటానికి వచ్చానంటే, చిన్న పిల్లోడుగా అయ్యారు దైవజనుడా మీరు అలా మాట్లాడకూడదు, నేను ఒక తీర్మానం తీసుకున్నాను అన్న ఇక్కడ వదిలేసి వెళ్ళటానికి. ఈ మాటలు ఎప్పుడైతే చెప్తా ఉందో అన్న, ఆ చిన్న పిల్లోడు అడిగి ఏం తెలుసు పిల్లోడికి? చిన్న పిల్లోడంట అక్కడ సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అదే అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి. ఆ మాట అంటే ఎంత బాగుంటుందో. 28వ వచనంలో ఉంటుంది చూడండి అమ్మా ఆ మాట. అదే మొదటి సమూయేలు 1వ అధ్యాయం చివరి వచనం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు చెప్పారు? రేయ్ పడుకోరా, నమస్కారం చేయరా, ప్రైజ్లా చెప్పరా పాస్టర్ గారికి ఆనంద? అక్కడ తల్లి చెప్పిందా? చెప్పలా. చిన్న పిల్లోడు
దేవుడిచ్చినటువంటి జ్ఞానం. సాష్టాంగ నమస్కారం చేశాడంట. అమ్మా నేను ఇక్కడ ఉండను, ఈ రోజున చిన్న పిల్లల్ని కాన్వెంట్లోనూ స్కూల్లోనూ చదివించడానికి ప్లే స్కూల్లోని తీసుకెళ్తే ఏమంటున్నారు, ఎంటపడుతున్నారు, ఏడుస్తున్నారు. సాయంత్రానికి వచ్చేదానికే ఏడుస్తూ ఉంటే సమూయేలు ఇంకా తల్లిదండ్రులు వదిలేసి అక్కడ ఉండాలా? శాశ్వత కాలం అక్కడే ఉండాలి. మరి ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే వెంటబడలా, తల్లి వెంటబడలా. తల్లి చెప్తున్నటువంటి మాటలు, ఆ ప్రవక్తకి ఏలీకి చెప్తున్నటువంటి ఆ మాటలు ఏవైతే విన్నాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి నువ్వేం చెప్తున్నావు పిల్లలకి? ఏం బోధిస్తున్నావు పిల్లలకి? ఏం చెప్తున్నావు? ఇక్కడే మన ప్రాంతంలోనే, మన దగ్గరే చాలామంది పిల్లల్ని వదిలేసేస్తూ ఉన్నారు. ఒక పక్కన వాళ్ళు అల్లరి చేస్తున్నా వాళ్ళ ప్రవర్తన అంతా కూడా చూస్తూనే వదిలేస్తూ ఉంటారు. చూసి పట్టినట్టుగా. అంతేలే పిల్లలు, అంతే. జాగ్రత్తగా గమనించండి. నీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నావు? చిన్నప్పుడే సమూయేలు ఎందుకు సాష్టాంగ పడ్డాడో తెలుసా? ఆ రోజున ప్రభు సన్నిధిలో తల్లి భయభక్తులతో చిన్న ఉగ్గుపాలు పట్టినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి అవన్నీ నేర్పుతా వచ్చిందేమో. అందుకని దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చెప్పలా తల్లి ఆ విధంగా నమస్కారం చేయాలని. ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. మరి నీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నావు దేవుని సన్నిధిలో? అసలు దేవుని సన్నిధిలో పెంచుతున్నావా? దేవుడి మాటలతో పెంచుతున్నావా? నువ్వు పెంచుతున్నారు లేదా? పెంచట్లా. ఈ రోజున ప్రతి ఒక్క తల్లిదండ్రులు నడుము కట్టుకొని మీ పిల్లలకి ఏ విధంగా పెంచాలో ప్రభువులో నేర్పాలా. అసలు ముందే మీకు లేనప్పుడు పిల్లలకి ఏం నేర్పుతారండి? మేనత్త వచ్చిందంట. ఎవరో మేనత్త. తల్లి అంటదే, అరే మీ అత్త దగ్గరికి వెళ్ళరా, మీ అత్త దగ్గరికి వెళ్ళి పిల్లని అత్త ఏమనాలంటాడు? పిల్లని అత్త అని అనాలంట. అత్త దగ్గరికి వెళ్ళి పిల్లని అత్త అని అడగాలంట. ఈడ ఉండేది ఇంత. ఆ తల్లి ఏమంటుంది తెలుసా? రే మీ మేనత్త వచ్చిందిరా, మీ అత్త వచ్చిందిరా, పిల్లని ఏమని అడగరా అంటాను. ఈడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అత్త పిల్లని అత్త అంట. ఈలోపు అలా ఆయన వస్తాడు, పిల్లోడు తండ్రి. ఆయన ఏమన్నా, రే మీ అత్తకే 3 పిల్లలరా, 3 నిమ్మని చెప్పు, 3 చేసుకుంటానని చెప్పు అంటున్నాడు ఓ పక్కన. ఈడంటాడు వెళ్ళి, అత్త 3 ఇచ్చేయి, నాకు 3 చేసుకుంటా. వీడికి పెళ్ళి అంటే తెలుసా? ఆ పెళ్ళి అంటే తెలుసా? ఎవరు నేర్పారు? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ట్రీట్మెంట్? పిల్లలకి ఇవ్వాలా, తల్లిదండ్రులకి ఇవ్వాలా? తల్లిదండ్రులకి ఇవ్వాలి. అయ్యే నేర్పుతున్నారు. వాడు తిడతంటే, వాడు బూతులు ఆడుతూ ఉంటే, అబ్బా చూడ ఎంత మాటలు మాట్లాడుతున్నారని సంబరపడిపోతూ ఉన్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక యవ్వనస్తురాలు ఇష్టానుసారంగా తిరిగేసింది. భయంకరమైనటువంటి పాపంలో తన శరీరాన్ని అప్పగించేసి బాగా తిరిగేసింది. అడ్డు అదుపు లేదు. తల్లిదండ్రులు పట్టించుకోవట్లా. ఏం చేసినా మా పిల్ల చూడండి అండి, మా పిల్ల కాబట్టి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట. తిరిగింది లోకంలో. తన శరీరాన్ని పాడు చేసుకుంది. ఒక రోజున భయంకరమైనటువంటి రోగం వచ్చింది. మందులు లేని రోగం వచ్చేసింది. మరణ పడక మీద పడిపోయింది. చావుకు దగ్గర అయిపోయింది. ఇంకా డాక్టర్ చెప్పారు రోజులు లెక్కేసుకోవటం. ఇంకా ఇప్పుడు తల్లి ఏడుస్తూ ఉంది, గుండెలు బాదుకో ఉంటుంది, అయ్యో నా బిడ్డ. అప్పుడు ఆ యవనస్తురాలు వాళ్ళ తల్లిని పిలిచింది. అమ్మా ఒక్కసారి నీతో మాట్లాడితేలారా అని అంది. ఆ రూమ్లోకి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నేను మొదట్లో చేసినటువంటి తప్పు ఏదైతే నేను చేశానో, ఆ తప్పు చేసినప్పుడే నువ్వు ఖండించినట్లయితే నా పరిస్థితి ఈ రోజున ఇలా ఉండేది కాదుగా. మొదట్లోనే నువ్వు నన్ను మందలించినట్లయితే, నన్ను శిక్షించినట్లయితే నువ్వు ఆ పని చేసేవాడిని కాదుగా. నువ్వు ఇచ్చినటువంటి లోకువేగా, నువ్వు ఇచ్చినటువంటి స్వేచ్ఛే కదా. ఈరోజు నేను ఇలాగ మరణ పడక మీద పడుకోవటానికి, నన్ను చచ్చిపోవటానికి కారణం ఎవరో కాదు, నువ్వే అందంట. ఏం సమాధానం చెప్పిద్ది ఆ తల్లి? నువ్వు పెంచుతున్నటువంటి పెంపకం ఎలా ఉంది పరీక్షించుకో. నీ బిడ్డలు మాట వింటారా? నీ మాట వింటున్నారా? నీ బిడ్డలు నువ్వు చెప్తూ ఆగుతున్నారా? ఎలా పెంచుతున్నావు నీ బిడ్డల్ని? కొంతమంది ఇళ్ళల్లో ప్రార్థన చేయటం రమ్మంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయటం రండి అంటే,
మేము ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగడాలు మామూలుగా ఉండరు. చిన్నపిల్లలు ఈ సైజు పిల్లలు అయితే గిచ్చుకుంటూ ఉంటారు, టీవీలు పెట్టేసుకొని సౌండ్లు పెట్టుకొని పాస్టర్ గారు వచ్చారని కూడా భయం ఉండదు. వీళ్ళు తల్లిదండ్రులు చెప్పిన ఇంటర్లు చిందులేస్తూ ఉంటారు. యవ్వనస్తులు అయితే మెల్లిగా జారుకుంటారు అక్కడ నుంచి. అరే వచ్చాడరా బాబు అన్నట్టు నేను చూస్తూ ఉన్నాం. తప్పించుకున్నాను. ఎందుకో వస్తాడు, మేము కనపడతాం, మళ్ళీ అంటే వెనక్కి తిరిగి అరే వచ్చావుగా ఏంట్రా అంటారు వాళ్ళు. మళ్ళీ వస్తాను చిన్న పని ఉంది అంటాడు. ఊరికే మేము ఉన్నామని. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ప్రార్థన అంటే అరే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారట, ఆ ప్రార్థన చేయమను తొందరగా, సమయం చాలా వాల్యుబుల్ అన్నట్టుగా. ఎలా పెంచుతున్నారు ఈ రోజున. నువ్వు ప్రారంభంలోనే నీ బిడ్డల పట్ల నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే, నేను చాలాసార్లు చెప్పాను, మొదటి జామునే నువ్వు లేచి ప్రభు సన్నిధిలో నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తున్నారా మరి ఎవరైనా? చేస్తున్నారా? వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరు. ఏదోలేండి పిల్లలు, నువ్వు ఇప్పుడు వదిలేస్తావు కానీ రేపు పొద్దున ఏడుస్తావు. చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి. గుండెలు బాదుకుంటావు, నీ కన్నిటిని చూసేవాళ్ళు కూడా ఉండరు. చెప్పాము గమ్మ అప్పుడు ఏం చేయమంటావు? నేను ఆదరించేవాళ్ళు కూడా ఉండరు. ఈ రోజున తల్లిదండ్రులు అందరూ దిక్కులేనటువంటి వారుగా, అవసాన పరిస్థితుల్లో బిడ్డలు చూడలేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీదకి నెట్టేస్తూ ఉన్నారండి. కారణం ఏంటి తెలుసా? నువ్వు ప్రారంభంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకోకపోవటమే చివరిలో నీ దుస్థితి ఆ విధంగా ఉంది. మనం చూస్తూనే ఉన్నాగా, మంచిగా పిల్లల్ని పెంచినటువంటి వాళ్ళే, ఒక స్థాయిలో బ్రతికినటువంటి వాళ్ళే ఏమైందయ్యా అంటే మా పిల్లలు వదిలేశారండి, పట్టించుకోవట్లేదు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు వాక్యమును ప్రభు సన్నిధిలో దేవా ప్రతిక్షణం తీర్మానం తీసుకో. దావీదు తీసుకున్నటువంటి ఒక తీర్మానం, ప్రభువా నీ సన్నిధిలో నేను చిరకాలం ఉంటాను ప్రభువా. ప్రతిదినం ఆ తీర్మానం వలన దావీదు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు ఏ విధంగా అయితే పెట్టాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్క కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు దేవుడు మాటలు విన్నారు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానించండి, జ్ఞాపకం చేసుకోండి. గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కళ్ళు మూసుకున్నటువంటి మన మధ్యలో మరి రవి అంకుల్ ఉన్నారు. మరి చివరి ముగింపు ప్రార్థన అంకుల్ వచ్చి చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్న ఆ విధంగానే చిన్న ప్రార్థన. ఒక తీర్మానంతో కూడినటువంటి ఈ రోజున ఇప్పటి వరకు తీర్మానం తీసుకోలేదేమో, ప్రభు సన్నిధికి వెళతా ఉన్నావేమో. దావీదు తీసుకున్నటువంటి తీర్మానం, దానియేలు, షడ్రకు, మిషాకు, అబేద్నెగోలు తీసుకున్నటువంటి ఒక తీర్మానాన్ని, హన్నా తీసుకున్నటువంటి తీర్మానం తీసుకుంటావా? ఒక తీర్మానంతో బయటికి వెళ్ళాలి ఈ రోజున. ఇక నుంచి ప్రభువా నేను నా స్థితిని మార్చుకుంటా, నా పాపాన్ని విడిచిపెడతాను. నీకు మధ్యగా ఉన్నటువంటి ఏ పాపం అయితే అగాధంగా నిలబడిందో దాన్ని ఫిల్ చేయాలి ఈ రోజున. వేయాలి తీర్మానం తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు.